ఎవ్రీవన్ ఈ జనరేషన్లో అయినా కానీ నెక్స్ట్ జనరేషన్లో కూడా కంటెంట్ క్రియేషన్ అనేది ఒక పాపులర్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎందుకు అదన్నమాట. లెట్స్ డూ ఇట్ గైస్, లెట్స్ డూ ఇట్. వేకప్. వెల్కమ్ బ్యాక్ టు హేమో వైబ్స్. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉండొచ్చు. తమిళ చూసి క్లిక్ చేసి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సో కింద సబ్స్క్రైబర్స్ నా 87 సబ్స్క్రైబర్స్కి నా కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సో నమస్కారం ప్రజలారా, మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఎవ్రీవన్ ఈ జనరేషన్లో అయినా కానీ నెక్స్ట్ జనరేషన్లో కూడా కంటెంట్ క్రియేషన్ అనేది ఒక పాపులర్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రోజులలో కంటెంట్ క్రియేషన్ మీద ఉన్న డిమాండ్ ఎవరికి లేదన్నమాట. సో కంటెంట్ క్రియేట్ అందరు చేయాలి. నేను కూడా చేస్తున్నా, మీరు కూడా చేయండి కంటెంట్ క్రియేషన్. సో ఇవంతా సోది అవసరం లేదు. సో మనము వీడియో టాపిక్ అయితే వచ్చేద్దాం. సో తమిళ చూసే ఉంటారు. కంటెంట్ క్రియేషన్కి ఇంత డిమాండ్ ఉందా? ఖచ్చితంగా ఉంది, డిమాండ్ ఉంది. కంటెంట్ క్రియేషన్ మీద డిమాండ్ ఉంది. కంటెంట్ క్రియేషన్ అంటే ఇప్పుడు మీరు కూడా తీయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ డిజైన్ రావాల్సి ఉన్నది. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏఐని వాడుతారు కాబట్టి ఏఐ ఒక సూపర్ ఒక తమిళ మేక్ చేసిస్తుంది మనకు. సో మీకు ఇష్టమైన స్క్రిప్ట్ చాట్‌జిపిటి, జెమినీ ఏఐ మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో మీ మైండ్లో కూడా ఒక కంటెంట్ మీ దాంట్లో కూడా ఒక కంటెంటర్ తిరుగుతూ ఉంటాడు. మీ ఆత్మని అడగండి ఒకసారి. నేను పోతలేను, జస్ట్ నార్మల్గా మీ మనసులో ఏమనుకుంటారో అది. సో ఎక్కువ అనుకుంటా. ఓకే సారీ. సో అదన్నమాట. మీరు చూసే ఉంటారు కంటెంట్ క్రియేషన్ అంటే ఏమీ లేదు, మీ యొక్క టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కంటెంట్ క్రియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంచుకునే నీచే దాన్ని బట్టి ఉంటుంది. ఒకటి ఫుడ్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఇంకా ఎంటర్టైన్మెంట్ లైక్ అంటే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ఒకటే. సో మీకు ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ అయినా అవ్వచ్చు. వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కంటెంట్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో అఫ్కోర్స్ నాకు కూడా ఒక వీడియో ఎడిటర్స్ కావాలి. ఎందుకంటే తమిళ చేయడానికి వీడియో ఎడిటింగ్కి చాలా రిస్క్ అవుతుంది. సో నాకు తమిళ డిజైనర్స్ అండ్ మేకర్స్ కావాలి, వీడియో ఎడిటర్స్ కూడా కావాలి. సో ఏం గుర్తుకొస్తలేదు చెప్తామంటే. కంటెంట్ క్రియేషన్లో ది బెస్ట్ పార్ట్ అంటే ఏదంటే ఫస్ట్ మన దాంట్లో ఉండాల్సింది మన దాంట్లో ఉండదు. రెండు విషయాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండాల్సింది ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి, మంచి స్క్రిప్ట్ ఉండాలి. నేను ఇది చేయగలుగుతా, అది చేసాను, ప్రజెంటేషన్ కెమెరా ముందు చేస్తా అనే ఒక ఫియర్లెస్ ఉండాలి. ఇంకోటి రెండోది ఉండదు ఏంటంటే కెమెరా ఫియర్ అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం ఫియర్ ఉండేది. సో ఎవ్వరు లేనప్పుడు రూమ్లో ఒక్కరు ఉన్నప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఫస్ట్ నేను అద్దంలో చూసుకొని అరే నా అంతా నేను మాట్లాడుకున్నాను ఇట్లా హాయ్ హలో ఇట్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది ఇది ప్రాక్టీస్ చేసాను. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, కంటెంట్ క్రియేట్ చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా, అర్థం కూడా చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో మీరు ఒకసారి చూసుకోండి. రికార్డ్ చేసుకోండి మీ వాయిస్ ఓవర్ ఎట్లుందని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకోండి. సో మన వీడియోలోకి వద్దాం. సో అట్లన్నమాట. కెమెరా ఫియర్ పోవాలంటే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటే అట్లా ఫ్రెండ్ మీ ఇష్టం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసినట్లయితే వీడియో ఎడిటింగ్. బేసికల్గా వీడియో ఎడిటింగ్ అంటే అంత ప్రొఫెషనల్గా కాకుండా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు మన కంటెంట్ క్రియేషన్ అంటే వీడియో ఎడిటింగ్ ఏంటంటే కట్ కాపీ పేస్ట్. లైక్ ఇప్పుడు మనం వీడియోలు తీస్తూ ఉంటే కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి, మన మాట తడబడుతుంది. ఇప్పుడు లైక్ నా వీడియోలో చూడండి కొన్ని మాట తడబడిన అన్ని డిలీట్ చేసేసిన కట్ చేసేసిన అట్లా ఉంటాయి అన్నమాట. సో వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెయిన్ తమ్నెయిల్. ఎవరైనా కానీ యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటూ ముందుగా చూసే తమ్నెయిల్ ఒకటే. ఆ తమ్నెయిల్ని అట్రాక్టివ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
హౌ టు ఎర్న్ మనీ. నువ్వు నీకు నచ్చిన ప్లేస్కి నువ్వు వెళ్ళు, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి. ఎవరైనా కానీ ఆడియన్స్ ఎవరైనా కానీ ఫస్ట్ చూసేది తమ్నెల్ ఒకటే. తమ్నెల్ బాగా చేయాలి. అండ్ ఆల్సో తమ్నెల్ ఎక్కడ ఉందంటే ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ దానికి వేరే వీడియో తీస్తాను అనమాట. అందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్రియేషన్ మీద ఉన్న డిమాండ్ దేని మీద లేదు కాబట్టి లెట్స్ డూ గైస్, లెట్స్ డూ. మీరు కూడా చేయగలుగుతారు. మీ ధమాక్లో మైండ్లో కూడా కంటెంట్ క్రియేషన్ అనే థాట్ తిరుగుతూ ఉంటుంది వీడియో తర్వాత. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.